मन्थरात्वभ्यसूयैनाम् उत्सृत्याभरणं च यत् उवाचेदं ततो वाक्यं कोपदुःखसमन्विताः हर्षं किमदमस्थानि कृतवत्यसि बालिसे शोकसागरमध्यस्थम् आत्मानं नावबुध्यसे मनसा प्रहसामि त्वां देवी दुःखार्धिता सती यच्छोचितव्ये हृष्टासि प्राप्येदं व्यसनं महत् शोचामि दुर्मतित्वं ते काहि प्राज्ञा प्रहर्षयेत् आरे सपत्नी पुत्रस्य वृद्धिं मृत्योरिवागतां भरतादेव रामस्य राज्यसाधारणाद्भयं तद्विचिन्त्य विषण्मास्मि भयं भीताद्धिजायते लक्ष्मणो हि महेश्वासो रामं सर्वात्मनागतः शत्रुघ्नश्चापि भरतं काकुत्स्थं लक्ष्मणो यथा प्रत्यासन्नक्रमेणापि भरतस्यैव भामिनी राज्यक्रमो विप्रकृष्टः तयोस्तावत् कनीयसोः विदुषः क्षत्रचारित्रे प्राज्ञः सप्राप्तकारिणः भयात् प्रवेपे रामस्य चिन्तयन्ती तवात्मजं सुभगा खलु कौसल्या यस्याहि पुत्रोऽभिषेक्ष्यते यौवराज्येन महता स्वः पुष्येण द्विजोत्तमैः। దేవతా కార్య సిద్ధ్యర్థం రాముడు రాజు అయ్యి ఇక్కడే ఉంటే రావణాసుర వధ జరగడం కష్టం కాబట్టి రాముడు తప్పనిసరిగా వనాలకు వెళ్ళి తీరవలసిందే. ఆ కార్యం సాధించే ప్రయత్నంలో దేవతలు మందరను ఒక పావుగా వాడుకున్నారు అని మనకు తెలియవస్తుంది. ఇలా రాముడు యువరాజు అయ్యాడు అనంటే కైకేయి భరతుడు ఇక మీరిద్దరూ ఇక్కట్ల పాలు అవ్వడమే అని చెప్పి కైకేయికి పలు విధాల నూరిపోస్తోంది మందర. కైకేయి ఎంతో సంతోషంగా, ఇంత చల్లటి వార్త చెప్పావు, ఇంత మంచి వార్త ఇప్పటి వరకు నువ్వు చెప్పలేదు, ఇక మీదట కూడా నువ్వు చెప్పలేవు అంటూ అమూల్యమైన ఆభరణాన్ని ఇచ్చి ఆ తర్వాత నువ్వు కోరిన వరాన్ని ఇస్తాను, వెంటనే కోరుకో అంటే అసలు ఆ మాటలే సహింపలేకపోతోంది దుష్టమందర. కోపం, దుఃఖం పొంగి పొరలుతూ ఉన్నాయి. ఆ చేతిలో ఉన్న కైకేయి ఇచ్చిన ఆభరణాన్ని దూరంగా విసిరికొట్టి, ఓ మూర్ఘురాల, దుఃఖించాల్సిన సమయంలో కూడా సంతోషపడుతున్నావా? ఇంకా నీకు శోకసాగరమే గతి అన్న విషయము నీకు బోధపడడం లేదెందుకు? ఓ దేవి, రామాభిషేక రూపంలో అంతులేని ప్రమాదం వచ్చి పడుతోంది నీ మీద. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నువ్వు శోకించడానికి మారుగా సంతోషిస్తున్నావా? దుఃఖార్తురాలనైన నాకు నీ అజ్ఞానం చూసి నవ్వొస్తోంది సుమా. నీ తెలివి లేని తనం చూసి నాకు పరితాపం కలుగుతోంది. శత్రువైన సవతి కుమారుడి ఉన్నతి మృత్యువుతో సమానం. దాన్ని చూసి అసలు బుద్ధున్న ఏ ఆడదైనా సంతోషిస్తుందా? రాజ్యాధికారం పొందే విషయంలో శ్రీరాముడు, భరతుడు ఇద్దరూ సమానంగా అర్హత కలిగిన వాళ్లే. అందుకే భరతుడంటే శ్రీరాముడికి భయం. భయగ్రస్తుడైన వాడు తనకు భయకారకుడైన వాడికి అభయం ఇవ్వడు, అపకారం చేయడానికే తలుస్తాడు. కాబట్టి శ్రీరాముడు, భరతుడు తనకి భయకారకుడు కాబట్టి తప్పకుండా అతనికి రాజ్యాధికారం చేజిక్కిన తరువాత మరలా ఏమన్నా గొడవలు అవుతాయేమో, రాజ్యాధికారం చేజిక్కింది మళ్ళీ పోతుందేమో అన్న భయానికి భరతుడికి అపకారమే తలపెడతాడు. ఈ సంగతి ఆలోచించి నేను విచారపడుతున్నాను. ధనుర్ధారి అయిన లక్ష్మణుడు సదా త్రికరణ శుద్ధిగా రాముడిని అనుసరించి ఉంటాడు. రాముడికి లక్ష్మణుడిలాగా
భరతుడికి శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు. కానీ వీళ్ళిద్దరూ రాజ్యాధికారం లేని వాళ్ళు, అస్వతంత్రులు. అందువలన రాముడికి వీళ్ళ వల్ల భయం లేదు, అంటే లక్ష్మణుడి వల్ల శత్రుఘ్నుడి వల్ల భయం లేదు. కానీ శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో, ఆ తర్వాత భరతుడు పుష్యమి నక్షత్రంలో పుట్టారు. కాబట్టి జనన క్రమాన్ని బట్టి రాముడి తర్వాత భరతుడు రాజ్యార్హుడు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రము దశమి తిథిలో లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు. కనిష్ఠులు కాబట్టి రాజ్యార్హత అనేది వాళ్ళకు అసలు చాలా దూరంగా ఉంది. కాబట్టి రాముడికి ముందుగా ప్రమాదం ఎవరి వల్ల వస్తుంది? నీ భరతుడి వల్ల వస్తుంది. ఇంకా రాముడు సకల శాస్త్ర పారంగతుడు సుమ, ఇంకా రాజనీతి కోవిదుడు కూడా. సమయానికి తగ్గట్టు కార్యాలు నిర్వహించడంలో దక్షుడు, గొప్పగా చెప్పుకుంటున్నారు అందరూ. కానీ సమయానుకూలంగా నీ కుమారుడికి కూడా ప్రమాదం తలపెట్టే అవసరం కూడా రాముడికున్నాయి అన్న విషయం గుర్తొచ్చి నేను ఆ చింతతోటి వణికిపోతున్నాను. రేపు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తంలో బ్రాహ్మణోత్తములు కౌసల్యాదేవి పుత్రుడైన రాముడికి కోసల రాజ్య యువరాజుగా పట్టాభిషేకం చేయబోతున్నారు. ఆమె భాగ్యమే భాగ్యం. నువ్వేం ఆలోచిస్తున్నావో ఏమిటో, అసలు రాబోయే ప్రమాదం ఏమిటో నీకు అర్థమవుతోందా? ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్వం కృతాంజలిః ఏవం చేత్వం సహాస్మాభిః తస్యాః ప్రేష్యా భవిష్యసి పుత్రశ్చ తవ రామస్య ప్రేష్యభావం గమిష్యతి హృష్టాః ఖలు భవిష్యంతి రామస్య పరమాః స్త్రియః అప్రహృష్టా భవిష్యంతి స్నుహాస్తే భరతక్షయే తాం దృష్ట్వా పరమప్రీతాం బ్రువంతీం మంథరాం తతః రామస్యైవ గుణాన్ దేవీ కైకేయీ ప్రశంసః ధర్మజ్ఞో గురుభిర్దాन्तः కృతజ్ఞః సత్యవాక్ శుచిః రామో రాజ్ఞః సుతో జ్యేష్ఠో యౌవరాజ్యం అతోర్హతి భ్రాతॄన్ భృంసాంశ్చ దీర్ఘాయుః పితృవత్ పాలయిష్యతి సంతప్యసే కథం కుబ్జే శ్రుత్వా రామాభిషేచనం భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతాత్ పరం పితృపైతామహం రాజ్యం అవాప్తా పురుషర్షభః సాత్వమభ్యుదయే ప్రాప్తే వర్తమానే చ మంథరే భవిష్యతి చ కళ్యాణే కిమర్థం పరితస్యసే యథా మే భరతో మాన్యః తథా భూయోపి రాఘవః కౌసల్యాతో అతిరిక్తం చ సోను శుశ్రూషతే హి మాం రాజ్యం యది హి రామస్య భరతస్యాసి తస్తథా మన్యతే హి యథాత్మానం తథా భ్రాతృంస్తు రాఘవః కైకేయ్యా వచనం శ్రుత్వా మంథరా భృశదుఃఖితా దీర్ఘముష్ణం వినిశ్వస్య కైకేయీం ఇదమబ్రవీత్. శ్రీరాముడు యువరాజు అవడంతో రాజ్యాధికారం అంతా ఇప్పటికే పెద్దరాణి అయిన కౌసల్య గుప్పిట్లోకి వస్తుంది. రాజమాతగా ఎంతో ఖ్యాతి పొందుతుంది. సవతులందరిలో ఆమెది పైచేయి అవుతుంది. ఇక ఆ తరువాత నీవు ఆమెకు దోసిలొగ్గి దాసిలాగా పడి ఉండవలసిందే సుమా. ఇదంతా జరిగితే మాతో పాటు నువ్వు కూడా దాసిదాను అవుతావు. రాముడికి నీ కుమారుడు దాసుడవుతాడు. రాముడి అంతఃపుర స్త్రీలంతా సంతోషంతో పొంగిపోతూ ఉంటే భరతుడి భవనంలో నీ కోడలు మొదలైన స్త్రీలంతా కూడా అవమాన భారంతో దుఃఖంతో కుంగిపోతూ ఉంటారు అంటూ
విపరీతమైన దుఃఖంతో వణికిపోతూ నోటికి వచ్చినట్టు హద్దు మీరి మాట్లాడుతోంది మందర. ఆమెను చూసి కైకేయీదేవి ఏ మాత్రం తొణకలేదు. పైనుంచి శ్రీరాముడి గుణగణాలను ఇలా చెబుతోంది ఆ తల్లి. ఏమిటి మందర నీ గోల? శ్రీరాముడు గురువుల దగ్గర చక్కగా శిక్షణ పొందినవాడు, సాక్షాత్తు ధర్మస్వరూపం, ధర్మజ్ఞుడు. వేరే వాళ్ళు చిన్న ఉపకారం చేసినా కూడా దాన్ని గుర్తుపెట్టుకునేవాడు, సదా సత్యవ్రత పాలన చేసేవాడు, పవిత్రుడు. పైగా మహారాజుకి జ్యేష్ఠ కుమారుడమ్మా ఆయన. కాబట్టి యువరాజ పదవికి అన్ని విధాల అర్హుడు రామచంద్రుడే. కలకాలం వర్ధిల్లుతాడు నా తండ్రి. తన తమ్ములను అనుచరులను తండ్రిలాగా పరమ ప్రీతితోటి వాత్సల్యంతో పరిపాలిస్తాడు రాముడు. అసలు అలాంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే ఏడుస్తావేంటి నువ్వు? ఎందుకు నీకు పరితాపం? శ్రీరాముడు కొంతకాలం, కొన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించిన తరువాత తాత ముత్తాతల నుంచి తరతరాలుగా వస్తున్న ఈ కోసల రాజ్యాన్ని తన సహోదరుడు పురుషశ్రేష్ఠుడు అయిన భరతుడికి రాజుగా ఇవ్వడం నిశ్చయము. మందర, ఇప్పుడు శ్రీరాముడు పట్టాభిషేకం రూపంలో శుభాల పరంపర, అభ్యుదయం ప్రాప్తించబోతోంది కౌసల రాజ్యానికి. భవిష్యత్తులో భరతుడు కూడా రాజు అవుతాడు. అలాంటిది పెట్టుకొని ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు? ఏమిటి గోలంతా? ఇంకా శ్రీరాముడు భరతుడిలాగా భరతుడు అంత మాత్రమే కాదు, భరతుడు కంటే కూడా నాకు ప్రీతిపాత్రుడు. రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌసల్య కంటే కూడా నన్ను చాలా ఎక్కువ ప్రేమిస్తాడు. రఘునందనుడు తన తమ్ములతో పాటు అందరినీ తనతో సమానంగా చూసుకుంటాడు. తమ్ముళ్ళని ఇంకా ఎక్కువ ఆదరిస్తాడు. నలుగురు అన్నదమ్ముల మధ్య ఉన్న సోదర ప్రేమ నీకు అర్థం కావడం లేదా? ఇది అపురూపమైంది, అపూర్వమైంది కూడా. కాబట్టి రాజ్యాధికారం రాముడికి ఇచ్చినా భరతుడికి ఇచ్చినా ఒకటే. రాముడు రాజైతే అతనితో సమానంగా భరతుడు కూడా సర్వసుఖాలను అనుభవించగలుగుతాడు అంటూ కైకేయి రాముడి పక్షం తీసుకొని మాట్లాడింది. నిజానికి కైకేయి అప్పటి వరకు ఏనాడు కూడా భరతుడికి రాముడికి మధ్య తేడా చూపించింది కాదు. ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే కొంత రాముడి మీదనే ఎక్కువ ప్రీతితో ఉంటుంది కైకేయి. అలాంటి తల్లి మనసు చెడగొట్టితే తప్ప దేవతల కార్యం సిద్ధించదు, రామావతార ప్రయోజనం సిద్ధించదు. అందుకోసం మందర ద్వారా నాటకం నడిపిస్తున్నారు. మందర ఇంకా ఎక్కువ దుఃఖితురాలైంది. వేడి నిట్టూర్పులు విడుస్తూ కైకేయితో ఇలా అంటోంది. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమిటి అని అంటే, సాధారణంగా వాడి మాటలు విని వీడి మాటలు విని చెడిపోయారు అని అంటుంటారు. ఎవరి మాటలు ఎవరైనా ఎందుకు వింటారు? మనసులో ఏదో ఒక ఆశ కూడా కాదు, అత్యాశ, దురాశ ఇలాంటివి ఉంటేనే పక్కన వాళ్ళ చెప్పుడు మాటలు వింటారు. అందరూ అందరినీ అలా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా. ఇక్కడ రాముడు పట్టాభిషిక్తుడు అవ్వడానికి 100కి 100 పాళ్ళు అర్హత కలిగినవాడు అన్నది నిర్వివాదాంశమైనప్పటికీ ఎలాంటి వాదోపవాదాలు ఆ విషయంలో చేయడానికి అవకాశమే లేనప్పటికీ ఆ విషయాన్ని సమర్థిస్తోంది కైకేయి. దానితో పాటుగా రాముడి కంటే తర్వాత పుట్టిన భరతుడు కూడా రాజ్యం పొందడానికి అర్హత కలిగినవాడు. కొంతకాలం తర్వాత రాముడు తనంతట తానే ఇస్తాడు, తనతో సమానంగా చూస్తాడు. లక్ష్మణుడికి శత్రుఘ్నుడి పట్ల లేని ఈ భావన భరతుడి పట్ల కైకేయికి ఉంది. అంటే ఏదో మూల తన బిడ్డ రాజు అవ్వాలి అన్న ఆసక్తి అయితే ఉంది. దానికి కారణం ఏమిటి అనేది పక్కన పెట్టి ఆలోచిస్తే సాధారణంగా ఇది ప్రతి తల్లికి ఉండే కోరికే. ఎవరో ఒకళ్ళు ఉంటారు, పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే చాలు, లేనిపోని ఆస్తుల కోసం కొట్టుకోవద్దు, భగవంతుడి దయవల్ల వీళ్ళే నలుగురికి పెట్టే స్థితికి ఎదిగితే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, పక్కన వాళ్ళది కూడా కొట్టి తీసుకొచ్చి నా బిడ్డలకు పెట్టాలనుకునే వాళ్ళు కొంతమంది. ఇక్కడ కైకేయికి రాముడిది గుంజుకొని ఇవ్వాలని లేదు, కానీ రాముడు తన బిడ్డను కూడా తనతో సమానంగా చూడాలి అన్న కోరిక అయితే ఉంది. ఆ ఒక్క కోరికను పట్టుకొని
ఈ కార్యం సిద్ధింప చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రామాయణం వింటం చదవడం వల్ల ఏమొస్తుంది, ఏం నేర్చుకుంటాం మనం, ఏమొస్తుంది కాదు, మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇది నిజానికి కైకేయి మాత తప్పు లేదు, కేవలం దేవతల కార్యం సిద్ధించడం కోసం అని చెప్పి ఇలా కైకేయి చేత పలికిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. అంటే రామాయణంలో ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అన్న విషయం కూడా చెబుతూ ఉంది, మనం నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి కైకేయి మాతలో తప్పులెంచి ఆమెను తిట్టిపోయడమో, లేకపోతే మందర చెప్పిందని చెప్పి మందరిని తిట్టిపోయడమో, రాళ్ళేసి కొట్టడమో కాదు. ఇది దేవతల కార్యంగా సిద్ధింపజేయబడింది, అంతేకాని అక్కడ దేవతా కార్యంగా అక్కడ జరిగింది. ఈ రోజుల్లో ఇలాంటి పని చేయడం అవసరమా కాదా, నిజంగా ఇలా ఉండాలా వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇలా చేయకూడదు అని నిర్ణయించుకొని మనం మన పిల్లల విషయంలో ఇలా ప్రవర్తించకుండా ఉన్నాము అని అంటే అప్పుడు నిజంగా రామాయణాన్ని చదివిన అర్థం చేసుకున్న ఫలితం మనకు లభిస్తుంది. అలాగే కైకేయి మాతలో తప్పు లేదు. ముందు ముందు మనం చూస్తాం రాముడు ఎలాంటి గౌరవం ఇచ్చాడు అని చెప్పి. ఏదో సినిమాల్లో చూపించారనో లేకపోతే ఎవరో చెప్పారనో ఒక తల్లిని తప్పుపట్టి మాట్లాడడం సరైంది కాదు. దాని బదులు అసలు ఆ తల్లి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, దాంతో పాటుగా అసలు ఇది నాటకం నడిపిస్తుంది ఎవరు, దీని వెనుక ఉన్న జగన్నాటక సూత్రధారి ఆలోచన ఏమిటి అనేది అర్థం చేసుకుంటే లేనిపోని ద్వేషాలు, లేనిపోని తగవులు ఇంతకాలమైనా ఇప్పటికీ ఆ తల్లులు తిట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అనర్థదయసినీ మౌర్ఖ్యాత్ నాత్మానమవబుధ్యసే శోకవ్యసన విస్తీర్ణే మజ్జంతి దుఃఖసాగరే భవితా రాఘవో రాజా రాఘవస్యానుయః సుతః రాజవంశాత్తు కైకేయీ భరతః పరిహాస్యతే నహి రాజ్ఞः సుతాः సర్వే రాజ్యే తిష్టంతి భామిని స్థాప్యమానేషు సర్వేషు సుమహాన్ అనయో భవేత్ తస్మాత్ జ్యేష్ఠే హి కైకేయీ రాజ్యతంత్రాణి పార్థివాః స్థాపయంత్యనవద్యాంగీ గుణవత్స్వితరేష్వపి అసావత్యంత నిర్భగ్నః తవ పుత్రో భవిష్యతి అనాథవత్ సుఖేభ్యశ్చ రాజవంశాశ్చ వత్సలే సాహం త్వధర్తే సంప్రాప్తా త్వం తు మాం నావబుధ్యసి సపత్నివృద్ధౌ యామి త్వం ప్రదేయం దాతుమిచ్చసి ధ్రువం తు భరతం రామః ప్రాప్య రాజ్యమకంటకం దేశాంతరం వా నయితా లోకాంతరమథాపి వా బాలయేవ హి మాతుల్యం భరతో నాయితస్త్వయా సన్నికర్షాశ్చ సౌహార్దం జాయతే స్థావరేష్వసి భరతస్యాప్యమవసః శత్రుఘ్నోపి సమాగతః. లక్ష్మణో హి యథా రామం తథాసౌ భరతం గతః. వెర్రి కైకేయి, రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక నీకు నీ పిల్లవాడికి అనర్థాలే మిగులుతాయి. కానీ మూర్ఘత్వంతో ఏ మాత్రం చూడలేకపోతున్నావు, అంతా మేలు జరుగుతుంది అని భ్రమపడుతున్నావు. అనర్థదర్శిని అన్న మాట వాడుతోంది. అంతులేని ఆపదలతో నిండిన దుఃఖసాగరం నీ ముందు వచ్చి నిన్ను మునకలు వేయించబోతుంటే అసలు నువ్వు నీ దుస్థితి తెలుసుకోలేకపోతున్నావేమిటి కైకేయి? ఇప్పుడు శ్రీరాముడు రాజైతే
అతని తర్వాత అతని కుమారుడు రాజు అవుతాడు, ఆ తర్వాత అతని కుమారుడు రాజు అవుతాడు. అంతేకాని భరతుడికి కానీ భరతుడి సంతానానికి కానీ వారి సంతానానికి కానీ భవిష్యత్తులో రాజ్యాధికారం పొందే అవకాశం ఉంటుందా? శూన్యం అవ్వదా? ఇంకా రాజకుమారుల్లో అందరూ రాజ్యానికి ప్రభువులు కారు. అందరినీ సింహాసనం ఎక్కించడం రాజనీతి విరుద్ధం కదా, అది అనర్థదాయకం కూడా. తెలియదా నీకు మాత్రం? నువ్వు సౌందర్య రాశివి. అందువల్ల జ్యేష్ఠుని తర్వాత వారు ఎంతటి కుమారులైనా గుణవంతులైన మహారాజులు పెద్ద కుమారుడికే రాజ్యాధికారం అప్పగిస్తారు అన్న విషయం మర్చిపోతున్నావు. పుత్రప్రేమ లేదా కైకేయి నీకు? ఇలా జరిగితే నీ పుత్రుడైన భరతుడు రాజ్యాధికారానికి శాశ్వతంగా దూరం అవ్వడా? అంతేకాక దిక్కులేని వాడిలాగా సమస్త సుఖాలు కోల్పోతాడు. నువ్వు ఆలోచించడం లేదు. నీ ప్రయోజనం కోరే నేను ఇక్కడికి వచ్చాను, అయినా నా మాటల అంతరార్థం నువ్వు గ్రహించడం లేదు. పైగా నీ సవతి అభివృద్ధి విషయాన్ని విని సంతోషపడుతూ నాకు బహుమతులు ఇస్తున్నావు. ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజ్యాధికారం పొందిన తర్వాత దేశాంతరం వా నైత లోకాంతరమథాపివా అన్న మాట వాడింది ఇక్కడ మందర. రాముడు భరతుణ్ణి అయితే మరో దేశానికి పంపిస్తాడో, లేకుంటే వేరొక ప్రపంచానికో లోకానికో పంపించి తీరుతాడు, అంటే చంపిస్తాడు అని చెప్పి అంటోంది. భరతుడు బాలుడుగా ఉన్నప్పుడే మేనమామింటికి పంపించి పెద్ద తప్పు చేసావు. దగ్గరలో ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములు తీగలపై పొదలపై కూడా అనురాగం ఏర్పడుతుంది. మన ఇంట్లో మనం పెంచుకున్న తీగ మీద పెంచుకున్న కుక్కపిల్ల మీద కూడా ప్రేమ కలుగుతుంది. అలాంటిది భరతుడు దగ్గర లేడు కాబట్టి దశరథుడికి ప్రేమ తగ్గుతుంది. ఎప్పుడు దగ్గర ఉండే రాముడి మీద ప్రేమ చాలా ఎక్కువ పెరుగుతుంది. అంతేకాక రాముడు భరతుడి మధ్య కూడా పరస్పరం ప్రేమానురాగాలు వృద్ధి చెందడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంకా భరతుడికి విధేయుడయి శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు. లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ఆశ్రయించి సదా ఉన్నట్టుగా శత్రుఘ్నుడు భరతుడిని ఎప్పుడూ ఆశ్రయించి ఉన్నాడు. కనీసం శత్రుఘ్నుడు అయోధ్యలో ఉండుంటే అయ్యో నాకు ప్రియమైన అన్నయ్యకి ఇలా చేస్తున్నారే అన్న ఆలోచన అతనికన్నా వచ్చి ఉండేదేమో. గోప్తా హి రామం సౌమిత్రిః లక్ష్మణం చాపి రాఘవః అశ్వినోరివ సౌభ్రాత్రం తయోర్లోకేషు విశ్రుతం తస్మాన్న లక్ష్మణే రామః పాపం కించిత్ కరిష్యతి రామస్తు భరతే పాపం కుర్యాదితి న సంశయః తస్మాద్రాజ్యగృహాదేవ వనం గచ్చతు తే సుతః ఏతద్ధి రోచతే మహ్యం భృంసం చాపి హితం తవ. ఏవం తే జాగ్నాతి పక్షస్య శ్రేయశ్చైవ భవిష్యతి యది చేద్ భరతో ధర్మాత్ పిత్ర్యం రాజ్యమవాప్స్యతి సతే సుఖోచితో బాలో రామస్య సహజో రిపుః సమృద్ధారస్య నష్టార్థో జీవిష్యతి కథం వసే అభిద్రుతమివారణ్యే సింహేన గజయూథపం ప్రచ్ఛాద్యమానం రామేణ భరతం త్రాతుమర్హసి దర్పాన్ని నిరాకృతా పూర్వం త్వయా సౌభాగ్యవత్తయా రామమాతా సపత్నీతే కథం వైరం నయాతయేత్ యదా హి రామః పృథివీమవాప్స్యతి ప్రభూతరత్నాకరశైలపత్తనాం తదా గమిష్యస్య శుభం పరాభవం సహైవ దీనా భరతేన భామిని. యదా హి రామః పృథివీమవాప్స్యతి ధ్రువం ప్రణష్టో భరతో భవిష్యతి అతో హి సంచింతయ రాజ్యమాత్మజే పరస్య చైవాద్య వివాసకారణం. అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవించేవాడు ఒక చెట్టు కొట్టడానికి సిద్ధమైనప్పుడు దాని చుట్టూ ముండ్ల పొదలు ఆవరించి ఉంటే ఆ చెట్టును కొట్టడం సాధ్యం కాదు. కాబట్టి
ఆ చెట్టుకి ఉన్న రక్షణ అలాంటిది. కానీ ఆ చెట్టు కొట్టడానికి ఏం చేస్తారు, ఆ చెట్టుకి రక్షణగా ఉన్న వాటిని చూస్తారు ముందు. దానివల్ల ప్రమాదం కలగకుండా ఉంటుంది ఆ చెట్టుకి. లక్ష్మణుడు సమీప్యం వల్ల రాముడికి రక్షణ కలిగినట్టే శత్రుఘ్నుడితో కూడి ఇక్కడే ఉన్న భరతుడికి రక్షణ కలిగి ఉండేది. నువ్వేమో అతి తెలివి చేసి నీ పుట్టింటికి పంపించేశావు. ఇంకా రాముడు లక్ష్మణుడు చక్కగా కలిసి ఉండి అశ్వనీ దేవతల్లాగా ఒకరికొకరు రక్షకులయ్యారు, లోక ప్రసిద్ధులయ్యారు. ఆ కారణంగా రాముడు ఎంత యువరాజైనా, మహారాజైనా, చక్రవర్తి అయినా, ఏ పరిస్థితుల్లో అయినా కూడా లక్ష్మణుడికి అపకారం తలపెట్టడు. కానీ భరతుడికి కీడు కలిగిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ప్రమాదం ఉంది కాబట్టి భరతుడిని కేకయ రాజ్యం నుంచి నేరుగా అడవులకు పంపించేసే, ఇదే సమంజసమంతో వస్తోంది. ఇది నీకు కూడా హితకరమే కదా. అలా కాక ధర్మాన్ని అనుసరించి దశరథుడి యొక్క రాజ్యాధికారం భరతుడికే సంక్రమిస్తే నీకు నీ బంధువులకు శ్రేయస్సు కలుగుతుంది. భరతుడు సర్వసుఖాలకు అర్హుడైన రాముడికి సవతి తల్లివైన నీ కుమారుడు అవ్వడం వల్ల సహజ శత్రువు అవుతూ ఉన్నాడు. రాముడికి సర్వాధికారం కలిగిన రాముడి రాజ్యంలో అసలు ఎలాంటి అధికారాలు లేని నీ పుత్రుడు ఎలా జీవిస్తాడనుకుంటున్నావు కైకేయి? అడవిలో సింహం వల్ల భయంతో పారిపోతున్న గజరాజులాగా శ్రీరాముడు తిరస్కరిస్తే భరతుణ్ణి ఎవరు రక్షిస్తారు? నువ్వే రక్షించాలి, నువ్వే పూనుకోవాలి. నేను నా భర్త అయిన దశరథుడికి అత్యంత ప్రేమాస్పదరాలైన భార్యని అని గర్వంతో నువ్వు రామమాత అయిన కౌసల్యని ఇంతకుముందు తృణీకరించున్నావు. నీ సవతి ఆవిడ. ఇప్పుడు రాముడికి రాజ్యాభిషేకం జరిగితే నీ మీద పగ తీర్చుకోకుండా ఉంటుందా చెప్పు? సముద్రాలు, పర్వతాలు, నగరాలు ఉన్న ఈ విశాలమైన భూమండలానికి శ్రీరాముడు ప్రభువైనప్పుడు నువ్వు దీనురాలివై భరతుడితో సహా తీవ్రమైన అవమానాల పాలవుతావు. రాముడు రాజ్యాధికారం చేపట్టిన వెంటనే భరతుడు అన్ని విధాలా చితికిపోతాడు. కాబట్టి నీ కుమారుడైన భరతుడికి రాజ్యాధికారం దక్కేలాగా శత్రువైన రాముడు దాసుడయ్యేలాగా అడవుల పాలయ్యేలా చూడు. ఇది నీ తక్షణ కర్తవ్యం అంటూ హెచ్చరిస్తోంది మందర. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండలో 8వ సర్గ సంపూర్ణం. ఈ సర్గలో ఒక సవతి అన్నమాట వాడుతూ నీ బిడ్డకు ప్రమాదం అని చెప్పి ఎంత చెప్పాల్సి వస్తుందో అర్థం చేసుకుంటే రాముడి మీద అసలు కైకేయి తల్లికి ఎంత ప్రేమ ఉన్నది అన్న విషయం అర్థమవుతుంది మనకు. ఇప్పటికైనా అపార్థాలను తొలగించుకొని సరైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యాస్మి. స్వస్తి.